కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవాళ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. అంతేకాకుండా ఈ నెల 4వ తేదీన కమిషన్ నివేదికపై మంత్రివర్గం సైతం చర్చించనుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందించారు. నివేదికలోని అంశాలపై సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్తో చర్చించారు. నివేదిక అధ్యయనం కోసం ఓ కమిటీని కూడా వేశారు. నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వారికి శిక్ష తప్పదని అన్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇవాళ సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. అంతేకాకుండా ఈ నెల 4వ తేదీన కమిషన్ నివేదికపై మంత్రివర్గం సైతం చర్చించనుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందించారు. నివేదికలోని అంశాలపై సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎస్తో చర్చించారు. నివేదిక అధ్యయనం కోసం ఓ కమిటీ కూడా వేశారు. నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ దోషి అని కమిషన్ తేల్చిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. వారికి శిక్ష తప్పదని అన్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.